కళాకారుల ఐక్యత. కనుమరుగవుతున్న కళలను కాపాడే ప్రయత్నంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని కులాలకు సంబంధించినటువంటి కళాకారులను 2018 సంవత్సరం నుండి మన జిల్లాలో అన్ని మండలాల కేంద్రంలో ప్రజాప్రతినిధులు మరి గ్రామ పెద్దలందరి సహకారంతో రామాయణము, మహాభారతము, ఎల్లమ్మ, వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర, సత్య హరిశ్చంద్ర మరియు శివభక్త మార్కండేయ అనే నాటకాలను మేము ప్రదర్శిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పాటలు రాసి పాడాము. కరోనా రోగంపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాము. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే కూడా మా సొంత ఖర్చులతోని మేము నాటకం వేసి కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాము. ఆ ప్రభుత్వము మా గురించి పట్టించుకోలేదు. నిజమైన కళాకారులను కూడా ఇంతవరకు ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా గుర్తించడం లేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కళాకారులను ఎలాంటి న్యాయం చేయడం లేదు. ఎన్నో వేదికల మీద మరి మేము పాటలు రాశాము, పాడాము, కానీ మా గోడు ఎవరు వినలేదు. దయచేసి ఈ ప్రభుత్వం మాకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుచున్నాము. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కళాకారులకు మరి జాగా ఇస్తా అని జాగా ఇవ్వడం లేదు. కళాకారులను గుర్తించి వారికి తగిన పారితోషికం ఇస్తామన్నటువంటి మాట చెప్పి కూడా ఈ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. మరి మేము జీవనోపాధి లేక ఇలా కళలను నమ్ముకొని మరి కనుమరుగవుతున్నటువంటి కళలను బ్రతికించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఇకనైనా మా యొక్క గోడు విని మీరు వెంటనే మాకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల సమక్షంలో మరి కోరడం జరుగుతున్నది. కళలను కనుమరుగు కాకుండా మరి నేటి తరానికి కూడా మా ప్రయత్నంలో భాగంగా మేము కళలను ప్రదర్శిస్తున్నాము. మరి ప్రభుత్వ పథకాలను కూడా మా కళారూపాల ద్వారా కూడా ప్రతి గ్రామం లోపల కూడా ప్రజలకు అవగాహన కల్పించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాము. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు తగిన పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాము. జిల్లా కళాకారులను కనుమరుగవుతున్న కళను ఈ తరానికి ఈ మన నాటకాల ద్వారా చూపించడం జరుగుతుంది. కావున ప్రభుత్వం మమ్మల్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని కోరడం. పెన్షన్ అయినా, జాగ అయినా, ఇంధనమైన ఏదో అన్ని విధాలు మాకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరడం.